హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. రాము అనే ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. అతని వయసు సుమారు 30 నుండి 35 వరకు ఉంటుంది. అతను కూరగాయల వ్యాపారం చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే 4ంటికి లేచి తన వ్యాపారం కోసం బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ప్రతిరోజు ఒకే టెన్షన్, ఈరోజు వ్యాపారం ఎలా జరుగుతుందో అని. గత 3 నెలలుగా ఒక కుక్క తన్ని చాలా హింసిస్తూ ఉంటుంది. అతను ఏ వీధి వెంపట వెళ్ళినా సరే ఆ కుక్క వెళ్ళి గట్టిగా అరుస్తూ తన మీదకి వెళ్తూ ఉంటుంది. దాంతో రాము చాలా భయపడిపోతూ ఉండేవాడు. ఈ కుక్క ఏంట్రా బాబు నా వెంట పడుతుంది, నా వ్యాపారాన్ని పాడు చేస్తుంది అని అనుకునేవాడు. రాము గురించి మాట్లాడాలి అంటే తను చిన్నతనం నుండే ఒక అనాథ. తనకి ఎవరూ లేరు. తను ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ప్రతిరోజు కడుపు నింపుకోవడానికి కోసం పెద్ద యుద్ధమే చేస్తూ ఉండేవాడు. అలా దాచుకున్న కొంత డబ్బుతో ఈ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఈ కుక్క వల్ల వచ్చే లాభాలు కూడా రాకుండా పోయాయి. ప్రతిరోజులాగానే తెల్లారిగట్ల లేచి తన కూరగాయల బండి తీసుకుని రాము బయటికి వచ్చాడు. ఆ కుక్క మళ్ళీ తన వెంట పడుతూ గట్టిగా అరుస్తూ ఉంది. అందులో కూరగాయలు కొనుక్కోవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని చూసి ఆ కుక్క అరుస్తుంటే గమనించి ఇలా అంటాడు, ఏంటి నువ్వేం చేసావు, ఏమైనా దొంగతనం చేసావా, ఈ కుక్క ఎందుకు నిన్ను చూసి అరుస్తుంది అని అంటాడు. దాంతో రాము చాలా బాధపడతాడు. నాకేం తెలియదు సార్, ఆ కుక్క ఎందుకు నన్ను చూస్తూ అలాగే అరుస్తూ ఉంటుంది అని అనుకుంటూ అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒక పూట తింటే ఇంకో పూట తినకుండానే తన రోజు గడుస్తూ ఉంటుంది. ఎప్పట్లానే వ్యాపారం కోసం తన బండి తీసుకుని బయటికి వస్తాడు. కానీ కుక్క కనిపించదు. ఏమైపోయింది, ఈ కుక్క కనిపించట్లేదు అని అనుకుంటాడు. తర్వాత కొంతసేపటికి పోనీలే కనిపించట్లేదు కదా, ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకుంటాడు. కానీ ఆ కుక్క కనిపించకపోవడంతో రాము చాలా భయపడతాడు. ఏమైంది దానికి, నన్ను చూసిన వెంటనే అరుస్తూ ఉండేది కదా, ఈ రోజేంటి కనిపించట్లేదు అని అనుకుంటాడు. అంతలో వీధి చివర తన బండి పెట్టి ఆ వీధి మొత్తం కుక్క కోసం వెతకడం ప్రారంభిస్తాడు. కానీ ఎక్కడ ఆ కుక్క కనిపించదు. కానీ ఒక్కసారిగా ఒక బండి ఆ కుక్క మీదకి వెళ్ళిందో ఏంటో, దానికి యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఒక మూలన పడిపోయి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో రాము తన దగ్గరికి వెళ్తాడు. అరే దీనికి గాయమైందా అని బాధపడుతూ ఉంటాడు. కానీ చుట్టుపక్కల ఎవరు కూడా ఆ కుక్కని పట్టించుకోరు. వాళ్ళందరూ పోతే పోయింది, ఎప్పుడో అరుస్తూ ఉంటుంది, వదిలేయండి దాన్ని అని అంటూ ఉంటారు. దాంతో రాము బాధగా, ఏం పర్వాలేదు సార్, నేను దీన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అనుకుంటూ దాన్ని భుజం మీద వేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ డాక్టర్ రాముతో ఇలా అంటాడు, ఈ కుక్క నీదా అని. లేదు సార్, నాది కాదు, ఇది వీధి కుక్క, బయట పడిపోయి ఉంది, దానికి యాక్సిడెంట్ అయింది, చాలా గాయాలు అయ్యాయి, అందుకనే తీసుకువచ్చాను అని అంటాడు. దాంతో డాక్టర్, ముందు ఈ కుక్కను తీసుకుని నువ్వు బయటికి వెళ్ళిపో, ఎందుకంటే దానికి చికిత్స చేయాలి, చాలా డబ్బులు అవుతాయి, అనవసరంగా ఇబ్బందుల్లో ఎందుకు పడుతున్నావు అని అంటాడు. దాంతో రాము ఇలా అంటాడు, పర్లేదు సార్, నేను ఎంతైనా ఖర్చు పెడతాను, మీరు దయచేసి దానికి చికిత్స చేయండి అని అంటాడు. దాంతో డాక్టర్ ఆ వ్యక్తిని చూసి కరిగిపోయి, సరే బాబు, 3 రోజులు హాస్పిటల్లో ఉంచాల్సి ఉంటుంది, ప్రతిరోజు 300 అవుతుంది అని అంటాడు. దాంతో రాము చాలా భయపడిపోతాడు. 300, ఇప్పుడు మందులకు కూడా కావాలి కదా అని అనుకుంటాడు. కానీ ఎలాగోలాగా తను దాచుకున్న డబ్బులు తీసుకుని 3 రోజులు దాని ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. తను ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళేవాడు. దానికోసం ఏదో ఒకటి కొనుక్కుని తీసుకువెళ్ళేవాడు. అప్పుడు డాక్టర్ ఇలా అన్నాడు, సరే ఈ కుక్క ఇప్పుడు బాగా అయిపోయింది, కొంచెం నడవడానికి ఇబ్బంది పడుతుంది, కానీ నువ్వు ఇంకా దీన్ని తీసుకువెళ్ళవచ్చు అని అంటాడు. దాంతో రాము ఆ కుక్కని తీసుకుని ఆ వీధిలోనే వదిలి వెళ్ళిపోతాడు. అయితే కొంత సమయానికి అక్కడి నుంచి వెళ్తున్న పిల్లలు ఆ కుక్కపై రాళ్ళు విసరడాన్ని రాము చూస్తాడు. దాంతో బాధపడతాడు. ఒక వ్యక్తి వచ్చి రాముతో ఇలా అంటాడు, ఇంకా ఈ కుక్కని బాగా చేయించేసుకున్నావు కదా, నీ దగ్గరే ఉంచేస్తావా అని. అప్పుడు రాము ఇలా అంటాడు, సార్, నాకే తిండికి చాలా ఇబ్బంది అయిపోతుంది, ఆ కుక్కని తీసుకువచ్చి నేనేం చేయగలను, అది అనవసరంగా ఆకలితో చచ్చిపోతుంది నా దగ్గర ఉంటే అని అంటాడు. కానీ అప్పుడు ఆ కుక్క రాము దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమతో తన కాళ్ళ దగ్గరే కూర్చుని ఉంటుంది. దాంతో రాముకి ఏం చేయాలో అర్థం కాదు. వ్యాపారం చేసుకోవడానికి బయటికి వెళ్తాడు. ఆ కుక్క తన వెంటే తిరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందులా అసలు అరిచేది కాదు. ఏమైంది, ఈ కుక్క ఎందుకు నా వెంట పడుతుంది అని అనుకుంటూ ఉండేవాడు. పోన్లే అని దానికి ఆకలిస్తుందేమో అని కొంత ఏదో ఒకటి అన్నం పెడుతూ ఉండేవాడు. అది తింటూ ఉండేది. అయితే ఒకసారి తన మెడలో ఉన్న ఒక లాకెట్ చూసి, అరే ఇది పెద్ద మహల్లోని కుక్క అని అనుకుంటాడు. దాంతో రాము తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన చిన్నతనం మొత్తం మహల్లోనే గడిచింది. తన తండ్రి ఆ మహల్లో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు.
ఈ కుక్కతో తను ప్రతిరోజు ఆడుతూ ఉండేవాడు. ఈ కుక్కకి అన్నం పెట్టడం, దాంతో ఆడుకోవడం ఇదే రాము పని. అయితే తన తండ్రిని దొంగతనం నేరంపై జైల్లో వేసి శిక్షిస్తారు. దాంతో రాముకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ రాజుగారు చిన్నపిల్లాడు అనే జాలి కూడా లేకుండా రాముని కోట నుండి బయటికి నెట్టేస్తాడు. రాము తన తండ్రి కోసం చాలా ఏడుస్తాడు. కానీ తన తండ్రి రాడు. చాలా రోజులకి తన తండ్రి జైల్లోనే చనిపోయాడు అన్న వార్త తెలుస్తుంది. రాము చేయని పనంటూ ఏది ఉండేది కాదు. అడుక్కుని తన ఆకలిని తీర్చుకునేవాడు. తన తల్లి కూడా అతని చిన్నతనంలోనే మరణించడం వల్ల తన తండ్రి మీదే ఆధారపడి ఉండేవాడు. అటువంటిది తన తండ్రి కూడా తనకి దూరం అయిపోవడంతో రాము చాలా కుమిలిపోతాడు. అలా ఆలోచిస్తూ రాము ఒక్కసారిగా ఆ కుక్కను చూసుకుని ఇలా అంటాడు, అయితే నువ్వు నన్ను గుర్తుపట్టి రోజు అరిచేవాడివా? నేను నిన్ను చూసి భయపడేవాడినిరా అంటూ వాడిని హగ్ చేసుకుని ఇలా అంటాడు, నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని అనుకున్నాను, కానీ నువ్వు ఉన్నావు అంటూ వాడిని హగ్ చేసుకుని ఏడుస్తాడు. ఆ కుక్క కోసం రాజుగారి సైనికులు వెతుకుతూ ఉంటారు. వెతుక్కుని రాము ఇంటికి వస్తారు. తనని ఆ కుక్క ఇవ్వమని అడుగుతారు. అప్పుడు రాము ఇలా అంటాడు, లేదు, నేను ఈ కుక్కని ఎవరికి ఇవ్వను, ఈ కుక్క నాది అని అంటాడు. దాంతో సైనికులు కోపంతో రాముని కొడతారు. అయినా సరే ఆ కుక్క కూడా గట్టిగా అరుస్తూ వాళ్ళని పరిగెట్టిచ్చేస్తుంది. అయితే ఆ సైనికులు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు, రాజుగారు మీ కుక్క ఒక కూరగాయల వ్యాపారి వద్ద ఉంది. అది మేము వెళ్ళినా సరే రావడం లేదు. గట్టిగా అరుస్తుంది. పైగా దానికి చాలా గాయాలు అయ్యాయి. కుంటుతుంది. అది ఇంతకు ముందులాగా నడవలేకపోతుంది. మమ్మల్ని గుర్తుపట్టడం లేదు అని అంటాడు. దాంతో రాజు, అది కుంటిదైపోతే ఇంక మనకెందుకు? అది ఆరోగ్యంగా ఉంటే నేను వాడిని చూసుకునేవాడిని. వాడి కుంటోడు అయిపోయాడు. అలాంటప్పుడు అది మనకి పనికి రాదు అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాము మరియు ఆ కుక్క చాలా సంతోషంగా ఒకరితో ఒకరు ఉంటారు. ఆ కుక్క రాముకి చాలా విశ్వాసం చూపిస్తూ ఉండేది. ఎవరైనా రాము మీదకి వస్తే చాలా కోపంగా అరుస్తూ వాళ్ళని తరిమేసేది. ఒకరోజు రాము ఇలా అంటాడు, నువ్వు ఇలా అరుస్తూ ఉంటే నా వ్యాపారం కూడా అవ్వదు, దయచేసి అరవకు అని. అప్పటి నుంచి రాము మాట విన్న కుక్క అనవసరంగా అరవడం మానేస్తుంది. ఇలా వీళ్ళ జీవితం ఎంతో సంతోషంగా సరదాగా గడిచిపోతుంది. ఇదండి ఈరోజు స్టోరీ. ఎలా ఉంది? నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.